ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. 22వ వచనంలో దేవుడు అన్నాడు, యూదారాజు నగరుకు పోయి అక్కడ ఈ మాట ప్రకటించు, చెప్పు, వాళ్ళందరికీ, రాజుకు చెప్పు, ఉద్యోగస్తులందరికీ చెప్పు, యెహోవా మాట వినుడని ప్రకటించు. 2వ వచనం చివరిలో ఇంతకీ మెసేజ్ ఏంటంటే, యెహోవా ఇలాగూ ఆజ్ఞయిస్తున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి, దోచుకొనబడిన వానిని, బాధ పెట్టు వాని చేతిలో నుండి విడిపించండి, పరదేశుల్ని కానీ, తండ్రి లేని వారిని కానీ, విధవరాండ్రిని కానీ బాధ పెట్టొద్దు, వారికి ఉపద్రవం కలుగు చేయొద్దు, నిరపరాధుల రక్తాన్ని చిందించొద్దు. ఇలాగ దేవుడు 3వ వచనం అంతా వాళ్ళు చేయవలసిన పనిని వారికి వివరించి చెబుతున్నాడు. మీరందరూ బోడిగుండు చేయించుకోండి అని అనట్లేదు, మీరందరూ తలా ₹1,00,000 తీసుకొచ్చేయండి అని అనడం లేదు, మీరందరూ కాలినడకన యెరూషలేముకు వెళ్ళండి అని అనడం లేదు. నీతి న్యాయాలు అనుసరించండి, బాధల్లో ఉన్నవారిని విడిపించండి, ఇబ్బందుల్లో ఒంటరిగా ఉన్నవారికి హాని చేయొద్దు, నీతి న్యాయాలను అనుసరించండి అని చెప్తున్నాడు. అది కూడా కష్టమే. నీతిగా ఉండండి అని చెప్తున్నాడు, అది కూడా కష్టమే. ఒకరికొకరు హాని చేసుకోవద్దు అని చెప్తున్నాడు, అబద్ధంలో ఉండొద్దు, న్యాయంగా ఉండండి, లంచం తీసుకోవద్దు, దిక్కులేని వారిని బాధ పెట్టొద్దు, క్రమంగా ఉండండి, న్యాయం చేయండి, అన్యాయం చేయొద్దు అని అడుగుతున్నాడు. మన మేలు కోసమే. పొరుగువానిది ఆశించినప్పుడు దెబ్బలాటలు మొదలవుతాయి. నాది ఎందుకు తీసుకున్నావు అని. ఇక కోర్టులకు వెళ్ళడం, పొడుచుకు చావడం అయిపోతుంది. అక్రమ సంబంధాల వల్ల సగం గొడవలు, డబ్బు లావాదేవీల వల్ల సగం గొడవలు, ఇవే మనుషుల కుటుంబాన్ని పాడు చేస్తున్నాయి, శాంతి లేకుండా చేస్తున్నాయి. రహస్యాల వల్ల మనుషులు దేవునికి దూరమై పోవడమే కాకుండా వారు తమ పొరుగు వారికి హాని చేస్తూ ఉన్నారు. లోకమంతా అలానే ఉంది. అంత మోసంతో, దగతో, కుట్రతో, స్వార్థంతో, ఎవడికి వాడు ఏమి సంపాదించేద్దామా అవతల వాడిని తొక్కేసి అని చెప్పి ఆలోచించేవాళ్ళు. ఎవడికి దొరికింది వాళ్ళు లాగేసుకుంటా ఉన్నారు. రకరకాల వేషాలు వేస్తూ ఉన్నారు. ఆ పొట్టను, జానడు పొట్టను పోషించుకోవడం కోసం, వాళ్ళ పరపతిని కాపాడుకోవడం కోసం ఎన్ని దెబ్బలాట్లో, ఎన్ని కలహాలో, ఎన్ని కేసులో, పరుగులు రావడాలు, వెళ్ళడాలు, హడావిడి అంతా. న్యాయం లేదు, ధర్మం లేదు, నీతి లేదు. అలాగైపోయారు లోకమంతా. మీరు నా బిడ్డలు గనుక యూదా ప్రజలారా, నీతి న్యాయములను అనుసరించండి. అది కష్టమే. ఇప్పుడు పోలీసు వాళ్ళు హెల్మెట్ ధరించండి అని చెప్తున్నారు. మన మేలు కోసమా లేదా వాళ్ళ మేలు కోసమా? ముగ్గురు ఎక్కి ప్రయాణం చేయొద్దు, ఎందుకంటే ముగ్గురు ఎక్కేస్తే ప్రమాదం. ఆటోలో ఎంతమంది పడతారు అంతమంది పట్టాలి. ప్రభుత్వం వారు, పోలీసులు చెప్తున్నారు, రూల్స్ పాటించండి, అది మీ మేలు కోసమే, ఇలా చేయండి, అలా చేయండి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపొద్దు, ఎక్కువ మంది ప్రయాణం చేయొద్దు, ఇదిగో హెల్మెట్ ధరించండి, కారులో వెళ్ళినప్పుడు బెల్ట్ పెట్టుకోండి, ఎందుకంటే గుద్దేసినప్పుడు మీ ముఖం వెళ్ళి ఆ గ్లాసు గుద్దేయకుండా ఈ బెల్ట్ మిమ్మల్ని కాపాడుతుంది, అలాగా హత్తుకొని ఉంటుంది, ఎవరో మిమ్మల్ని ఇలా పట్టుకొని ఉంటారు. అవన్నీ మనకెందుకు. పోలీస్ చూసినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు, అతను వెళ్ళిపోయాక తీసేస్తారు. చూశాడు దూరం నుంచి, తీస్తారా? నా కోసం ఏంటి, చచ్చిపోతే నీ తలబద్దలు అవుద్దని నేను పెట్టుకోమంటున్నాను. పోలీస్ అతని కోసమా? దేవుడు చెప్పే ఈ ఆజ్ఞలు, ఈ నీతి న్యాయాలన్నీ మన కోసమే.
వివాహానికి ముందు శరీర సంబంధాలు పెట్టుకోవద్దు. మన కోసమా దేవుడి కోసమా? మన మేలు కోసమే. వివాహం అయిన తర్వాత పరస్త్రీతో సంబంధం పెట్టుకోవద్దు. నీతిగా ఉండండి. ఒకవేళ ఒంటరిగా ఉండవలసి వస్తే దేవుని సేవలో మీ బలాన్ని ఖర్చు చేయండి. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా, నీతి 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 న్యాయాలు కట్టుబడి ఉండండి అంటుంటే ఎవరికి పట్టదు, ఎవరికి అవసరం లేదు. అయితే చెప్పినట్టు వినకపోతే ఇలా చేస్తే ఈ నగరంలో ఉంటారు. 4వ వచనములో ఇలాగు చేసిన ఎడల, చూడండి ఏముందో, మీరు నిశ్చయముగా ఇలాగు చేసిన ఎడల దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తులు సమేతముగా జనుల సమేతముగా ఈ నగరు ద్వారముల గుండా దావీదు సింహాసనం మీద కూర్చున్నట్టు మీరు కూడా కూర్చుంటారు. ఇదిగో మీరు చక్కగా రథముల మీద గుర్రముల మీద ఎక్కి తిరుగుతారు. ధైర్యంగా మీ అంతఃపురాల్లో ప్రవేశిస్తారు, దానిలో ఉంటారు. మీరు నీతి న్యాయాలు తప్పారంటే మీ ఉద్యోగం ఊడిపోద్ది. మీరు నీతి న్యాయాలు తప్పారంటే మీ రాజ్యాన్ని వేరొకడు తీసివేసుకుంటాడు అని లోబడితే కలిగే మేలేంటో, లోబడకపోతే కలిగే శిక్ష ఏంటో చెబుతున్నాడు. వినకపోతే ఏమవుద్ది? 5వ వచనంలో, మీరు ఈ మాట వినని ఎడల ఈ నగరం ఏమవుద్ది? పాడైపోను. నా తోడని ప్రమాణం చేస్తున్నాను, ఇదే యెహోవా. ఆయన ప్రమాణం చేసి మరీ చెప్తున్నాడు, ఏదో జోక్ చేయట్లేదు, లేకపోతే భయపెట్టడానికి ఏదో ఒక మాట అనడం లేదు. ఆయన అన్నాడంటే జరిగిపోద్ది. అది జాగ్రత్త, చస్తావు అన్నాడు అనుకోండి, చచ్చిపోతారు అంతే, లోబడకపోతే. దేవుని మాటలను మనం ఎందుకు చులకనగా తీసుకోవాలి? లోబడితే కలిగే మేలేంటో, వినకపోతే ఏమవుద్దో చెప్తున్నాడు. 6వ వచనంలో ఒక మంచి మాట ఉంది. గిలాదు వలె లెబానోను శిఖరము వలె ఉన్నావు, అయితే ఇప్పుడు ఎడారిగాను నివాసులు లేని పట్టణముగాను నేను నిన్ను. గిలాదు లెబానోను అనే ప్రదేశాలు చాలా ఫలభరితమైనవి, చాలా పచ్చనివి. దేవుడు దీవించబట్టి గిలాదు, లెబానోను, షారోను ఇవన్నీ చక్కగా సస్యశ్యామలంగా పచ్చగా బాగా పండే ప్రదేశాలు అవన్నీ. అయితే వాళ్ళ అక్రమం వలన, వారి భక్తిహీనత వలన ఇప్పుడు ఏమైపోతుందట? ఎడారి వలె, నివాసులు లేని పట్టణము వలె చేసేస్తాను అన్నాడు. దేవుడు చెప్పినట్టు వింటే పచ్చగా ఉంటాం, లేకపోతే ఎండిపోతాం. ఇంక ఇంతకంటే సామాన్యంగా దేవుడు ఇక చెప్పడానికి భాష కూడా లేదు. ఇంకేం చెప్తే వింటారు చెప్పండి? ఎన్ని రకాలు చెప్తే వింటారు? ఎన్ని ఉదాహరణలు ఉపయోగించి చెప్తే వింటారు? దేవుని మార్గం అర్థం కాకపోతే ఎలా? ఎడారిగా నివాసులు లేని పట్టణంగా చేస్తాను. 7వ వచనంలో, ఆయుధాలు పట్టుకున్న సంహారకుడిని నేను నియమిస్తాను, వారు శ్రేష్టమైన వాటిని ఏం చేస్తారు? కాల్చివేస్తారు. నేనే ప్రతిష్ఠిస్తున్నాను. ప్రతిష్ఠ చేయడం అంటే నియమించడం. ఎవరిని నియమిస్తాడట? ఆయుధాలు పట్టుకున్న సంహారకుల్ని నేను ప్రతిష్ఠించుచున్నాను. మీ మీదకి శిక్ష కలుగునట్లు నేనే ఆయుధాలు పట్టుకున్న వారిని రప్పిస్తున్నాను మీ మీదకి. వాళ్ళు ఏం చేస్తారట? మీ దగ్గర ఉన్న శ్రేష్టమైన వాటన్నిటినీ నరికి అగ్నిలో పడవేతురు, నీ దేవదారు చెట్లలో. వాళ్ళు అనుకుంటున్నారు, మాకు బోలెడన్ని దేవదారు చెట్లు ఉన్నాయి, మాకేంటి బోళ్ళంత సంపద ఉంది అనుకుంటున్నారు. అయితే నీతి న్యాయము చేయకపోవడం వల్ల దేవుడు వాటి చెట్లన్నిటినీ అగ్నిలో కాల్చేస్తున్నాడు. సరే, ఇక 8వ వచనంకి వచ్చినప్పటికి ఏం చూస్తున్నామంటే, అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవచ్చు, యెహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఇలాగ చేశానని అడుగుతున్నారట. వాళ్ళందరూ అంటున్నారట, వీళ్ళు దేవుని బిడ్డలు కదా, వీళ్ళు దేవుని ఆశీర్వాదం పొందినవారు కదా, వీళ్ళ పట్టణం దేవుని చేత ఆశీర్వదింపబడింది కదా, ఎందుకు ఇలా అయిపోయింది అని ప్రశ్నిస్తున్నారట.
పచ్చగా ఉండేది ఎందుకు ఎండిపోయింది? ఫలభరితంగా ఉండేది ఎందుకు ఇప్పుడు కాల్చబడుతుంది అని దారిన పోయిన వారు అడుగుతారట. అడిగినప్పుడు జవాబు ఏంటంటే 9వ వచనంలో చూడండి, వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కరించినందున ఆయన ఇలాగు చేసి ఉన్నాడు. ఎవరు? దేవుడు ఇలాగు చేశాడు. దేవుని నిబంధనను నిరాకరించిన మూలానే ఇలా దేవుడు చేశాడు. అంతే. ఇప్పుడు లెబానోనును గిలాదును పచ్చగా చేసేది ఆయనే, తెగులు పంపించి ఎండిపోయేలా చేసేది కూడా ఆయనే. మామిడి కాలం వచ్చింది. ఈ మామిడి చెట్లన్నీ బాగా విస్తారంగా పూత వచ్చేసినాయి. కొన్ని చిన్ని పిందులు కూడా వచ్చేసినాయి. అంటే ఇక చెట్టు నిండా విస్తారమైన కాపు వస్తుందని అనుకున్నారు. చాలా ఆనందపడిపోతున్నాడు రైతు. ఈ సంవత్సరం భలే ఉంటుంది, రేటు విస్తారంగా కాసేస్తాయి మామిడికాయలు, లారీలు ఎత్తేద్దాం తోటల్లోంచి అనుకుంటున్నాడు. ఆ రాత్రి పెద్ద గాలిదుమ్ము దేవుడు రప్పించాడు. మొత్తం చిన్ని పిందులతో సహా ఆ పూత అంతా ఏమైపోయింది? పొద్దున్న పోగేస్తున్నాడు. ఈ కుళ్ళిపోయిన కాయలన్నీ పెంట మీద పారేయడానికి ఏం చేస్తున్నాడు? పోగేస్తున్నాడు. ఎంతో రేటు వస్తుంది అనుకున్నాయి, పడిపోయి పగిలిపోయి రాలిపోయిన పిందులు లాంటివి మరి మొత్తం బస్తా అంతా 200కి అమ్మేస్తూ ఉన్నాడు. చూచారా? మనుషులు ఎంత గర్విస్తారో అంతగా సిగ్గునొందుతారు. గాలి రప్పించేది ఆయనే, గాలిని ఆఫ్ చేసేది కూడా ఆయనే. నేనేదో ఆ వ్యవసాయదారుని యొక్క గర్వాన్ని బట్టి పూత రాలిపోయిందని ఏదో చెప్పాను, కానీ మన ఆధారాలు కూడా దేవుడు అలా చేస్తాడట. ఎక్కడ చూసాం మనం? 21:14 అరణ్యములో అగ్ని రగులు పెడతాను, దాని చుట్టూ ఉన్న ప్రాంతములన్నిటినీ కాల్చేస్తాను. ఆయన అగ్ని రగులు పెడితే ఈ ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఆపగలరా? వాళ్ళు అక్కడ అంతా అయిపోయి వస్తారు. దేవుడు పెట్టే శిక్షను ఎవరు ఆపలేరు, రాకుండా ఎవరు చేయలేరు. ఈ తగువంతా ఎందుకు? లోబడితే కదా. ఇందాక నేను అన్నట్టు మనల్ని ఏమి మోకాళ్ళ ప్రదక్షిణ చేయమనలేదు, మనల్ని ఏమి ఏఫోదు ధరించి యాజకత్వం చేయమనలేదు, ఎక్కడికో వెళ్ళమనలేదు, ఏవో ఇమ్మనలేదు. నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి. అది కూడా కష్టమైతే నేను దేవుడి దగ్గర ఎందుకు రావట్లేదంటే పాపాన్ని విడిచిపెట్టవలసి వస్తుందని. దొంగ వ్యాపారం చేస్తున్నాను, మందిరంలోకి వస్తే ఆ వెలుగులో నా పాపమంతా బట్టబయలు అవుద్ది గనుక నేను రాను, అంతే. వస్త్రాలు లేనివాడు బయటకు ఎలా రాలేడో, పాపములో ఉన్నవాడు దేవుని సన్నిధిలోకి కూడా రాలేడు. కంగారు అయిపోద్ది, భయం అయిపోద్ది. వాక్యము మరి శూలం వలె లోపల కసకస పొడిసేస్తుంది వాళ్ళని. నువ్వే 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 ఈ వ్యక్తివి అని చెప్తుంది. ఇక ఆ వెలుగులో ఉండలేక బాబు నేను ఎప్పుడు ఇక్కడికి రానని చెప్పి అవతలకు వెళ్ళిపోతారు. దేవుడు కోరేది నీతి న్యాయాలు. దీని గురించి కొన్ని వాక్యాలు చూపించి మత్తయి సువార్త తీయండి, 5వ అధ్యాయము 6వ వచనం. ధన్యతల గురించి చెబుతూ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండవారు ధన్యులు. చూసారా? దేని కొరకు? అదే అధ్యాయములో 10వ వచనములో నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు. నీతి నీతి అంటున్నాడు. నీకున్నాయా నీతి న్యాయాలు జరిగించాలని? మనం నీతి న్యాయాలు అనుసరించాలని దేవుడు కోరుతుంటే, నేను నీతి న్యాయాన్ని తప్పాను, నాకు సహాయం చేయని అడిగితే దేవుడు సహాయం చేస్తాడా? చేస్తాడా? చేయడు మరి. చేయడు. ఒక పేద ఆమె బిందెలు తాకట్టు పెట్టుకొని 200 ఇచ్చిందట. ఊరకనే ఏమో బిందెలు తెచ్చి అప్పుడు ఇస్తానందట. ఆ 2 బిందెలే ఆమెకు ఆధారం. ఆ బిందెలు ఎలాగా విడిపించుకోలేదు, ఆ బిందెలు నాయే వాడేసుకుందామని చెప్పి తాకట్టు పెట్టిందట. వీడు దేవుడు బిడ్డ మళ్ళీని, ప్రభువా నాకు ఇబ్బందిగా ఉంటే 2 బిందెలు ఇచ్చేవా, నీకు స్తోత్రాలు అంటుందట. తాకట్టు వస్తేవేమో వాడేస్తుంది,
దాన్ని మళ్ళీ కట్టుకొని తీసుకెళ్ళక్కర్లేకుండా చేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుంటుంది. వీడేమంటుంది, మంచి బిందులు ఇచ్చా, చాలా బాగున్నాయి ఇవి, చాలా గట్టిగా ఉన్నాయి ఇవి 200 ఉంటుంది ఒక్కో బింది, మొత్తం 400 ఉంటుంది, పిచ్చిది 200కి పట్టుకుపోయింది అని ఓ అనేసుకుంటుంది. దేవుడు అన్నాడు, నీతి న్యాయములు జరగకపోతే నేను కొంతమందిని పంపిస్తాను, కొంతమందిని ప్రతిష్ఠిస్తాను. వారు ఏం చేస్తారట, వారు ఎందుకోసం ప్రతిష్ఠింపబడ్డారు, సంహరించడానికి, సంహారకుల్ని పంపిస్తాను అని. మరి మీరు నీతి న్యాయాలు జరిగిస్తున్నారా? అదే భక్తి. మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మీరు కొనుక్కున్నవా, లేకపోతే ఎవరి దగ్గర తెచ్చేసినవా? లేకపోతే మీరు ఎవరినన్నా బాధిస్తున్నారా, లేక దేవుడి దృష్టిలో యథార్థంగా మీరు ఉన్నారా? దేవుడు కోరేది అదే. నీతి నిమిత్తము హింసింపబడండి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండండి. 5:20 చూడండి, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము అవ్వాలి. 6వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, మనుషులకు కనబడు నీతి కాదు, నా దృష్టిలో నీతి. 6:33 చూడండి, ఆయన నీతిని వెదకండి. కనుక నీతి న్యాయాలు కలిసి ఉండాలని. కీర్తన 89:14 దేవుని సింహాసనానికి ఆధారమే నీతి అట. ప్రకటన 15:3 పరలోక ఆరాధనలో వారు ఏం చెప్తున్నారంటే, ఆయన న్యాయవంతుడు అని చెప్పి ఆరాధిస్తూ ఉన్నారు. మీకా గ్రంథం చూడండి, 6:8 చదవండి. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడుతుంది, న్యాయముగా నడుచుకొనుట, ఆ కనికరమును ప్రేమించుట. చూడండి, దేవుడు ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు అంటున్నాడు. ఇంకేమని అడిగాను, నిన్ను న్యాయముగా ప్రవర్తించు అన్నాను, అంతే. అది కష్టమే. అన్యాయంగా ప్రవర్తించి నీకు నీవు హాని చేసుకోవడం ఎందుకు? న్యాయంగా ప్రవర్తించి నా మేలు పొందు అని చెప్తున్నాడు. ఒక ఆయన కండక్టర్ దేవుణ్ణి నమ్ముకున్నాడు. ప్రతి టిక్కెట్లో 5 రూపాయలు నొక్కేస్తాడు. అందుకనే అంత నష్టమే వాటిల్లుతా ఉంది. దిగేటప్పుడు అడుగు చిల్లరిస్తానన్నాడు. ఈ మొద్దోళ్ళు కంగారులో దిగిపోయారు, బస్సు వెళ్ళిపోయింది. ఏ కండక్టరో ఏ బస్సో మళ్ళా గుర్తుంటుంది ఏంటి, అడుగుతారేంటి? దిగిపోయాక ఆడు చిల్లర ఇవ్వలేదు చూసావా, మళ్ళీ అయితే నువ్వు అడగలేదు, నేను ఇవ్వలేదు, నేను మర్చిపోయాను, ఆడు మర్చిపోడు అని వీళ్ళు వస్తారు, అడుగుతారు లేదు చూస్తూ ఉంటాడు. ఈ పిచ్చిది అడగకుండా అమ్మాయి ఆపండి 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 దిగిపోయింది, ఇలా దిగిపోయింది. ఆ టికెట్ మీద రాయలేదు, మర్చిపోయింది. ఇతను అనుకుంటాడు 5, 5, 10 మొత్తం టగటగట లెక్కేసుకున్నాడు. ఎప్పుడు ఇదే పని కదా, కూర్చొని పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది, ఈ సంపాదన అంతా హాస్పిటల్కి పోయింది. దేవుడు చూస్తాడు, న్యాయమైన తీర్పు విధించాలి నేను, ఎందుకంటే నేను దేవుణ్ణి కాబట్టి, యజమానుని కనుక ఎవరికి ఏది విధించాలో అది విధించాలి, న్యాయం. కనుక మీ కాళ్ళు ఇరుగ్గొట్టుకోకముందే, అంటే అర్థమేంటంటే నష్టం కలక్కముందే మనం దేవుడు చూస్తున్నాడు, నేను చేసేది న్యాయమా కాదా అని అనుకోవాలి. అక్రమం చేసేవారు, పాపం చేసేవారు, పొరుగువాని భార్యను ఆశించేవారు, పొరుగువాని వస్తువును ఆశించేవారు, ఇదంతా అక్రమమే, అన్యాయమే. తప్పక దానివల్ల పర్యవసానాలు ఉంటాయి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఉత్తమం అంటే ఏంటి? మంచిది, న్యాయముగా నడుచుకో. ఇంతే కదా. ఎలా నడుచుకో? మరి ఈ వేళ నుండి మనందరం న్యాయంగా నడుచుకుందాం. న్యాయంగా నడుచుకోవడం అంటే రోడ్డుకి ఎడం ప్రక్కన నడవాలంతే, కుడి ప్రక్క కాదు. ఒక అతను అడ్డుగా వచ్చేసి అన్నాడు, ఇదేంటి, తను వచ్చింది రాంగ్ రూట్లో, ఈ అయ్యగారు వస్తున్నాడని మొత్తం లారీలు బస్సులన్నీ ఆగిపోవాలట. పెద్ద వాహనం వచ్చినప్పుడు చిన్న వాహనం చూసుకుని వెళ్ళాలి కదా, అడ్డదారులు ఇలాగా వచ్చేస్తూ ఉన్నాడు. ఎవరైతే నీతి తప్పుతారో వాళ్ళు అదే ప్రతిఫలాన్ని పొందుతారు. దేవుడు మన మీద ఖడ్గదారులను పంపకుండా ఉండునట్లు, మనకున్న స్వాస్థ్యమును కాల్చివేయకుండా ఉండునట్లు, మనం ప్రాణం పోయే వరకు నీతి న్యాయములు తప్పకుండా ఉందాం. ఒక అబ్బాయి జేబులో పెన్ను పెట్టుకున్నాడు. ఆ పెన్ను ఇలా ఇలా కదలడం వల్ల అది బయటకు వచ్చి పక్కన పడిపోయింది.
వెనకాల ఉన్న కుర్రాడు ఎలా చూసి ఆ పెన్ నొక్కేశాడు, లోపల పెట్టేసుకున్నాడు. వాళ్ళ జేబులు తడిమితే కనబడకుండా ఉంటుందని. 2 రోజులకి వాడి సెల్ ఫోన్ పోయింది. ఒక పెన్ను దొంగిలించాను అనుకున్నాడు, వాడి 5,000 రూపాయల సెల్ పోగొట్టుకున్నాడు. ఉంటుంది, తప్పక దేవుడు చూపిస్తాడు. అన్ని జనులు అలా చేశారంటే అనుకోవచ్చు, దేవుని బిడ్డలో ఎప్పుడు నీతి న్యాయములను తప్పకూడదు. ఇర్మియా 22:10-19 వరకు. చనిపోయిన వారిని గూర్చి ఏడవవద్దు, వారిని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వారిని గూర్చి బహురోధము చేయుడి. వాడికను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. ఈ దేశమునిక చూడక వారు అతన్ని తీసుకొని పోయిన స్థలమందే అతడు చచ్చును. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరము కట్టించుకుందుననుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంభి వేయుచు ఇంగిలీకముతో రంగు వేయుచున్నాడే. అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు. కావున యెషయా కుమారుడగు యెహోయాకీమును యూదారాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. 10వ వచనములో ఒక రాజు గురించి ఇక్కడ చెబుతున్నాడు. 11వ వచనంలో ఉంది చూడండి. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలినవాడై ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యూదారాజైన యోషియా కుమారుడగు షల్లూమును గుర్చి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. అంటే యోషియాకు ప్రతిగా తన కుమారుడు పరిపాలనలోకి వచ్చాడు. ఆయన మారు పేరు షల్లూము. అయితే అసలు పేరు ఏంటంటే 18వ వచనంలో యోషియా కుమారుడగు యెహోయాకీమును యూదారాజును గూర్చి యెహోవా ఇలాగు. అంటే ఇక్కడ ఒక పేరు, అక్కడ ఒక పేరు ఉంది. కొంతమందికి 2 పేర్లు ఉంటాయి, మీకు ఉన్నాయి 2 పేర్లు. అలాగా ఒక నిక్ నేమ్తో పిలుస్తున్నాడు యెహోయాకీము. ఇంకో పేరేంటి? షల్లూము 11వ వచనంలో. ఎందుకు ఈ చరిత్ర అంతా ఏంటంటే యూదారాజులను పరిపాలించిన రాజు ఇతను. యూదా ప్రజలను, యూదా రాజులలో ఒక రాజు. వాళ్ళ నాన్నగారి పేరు యోషియా. యోషియా చాలా మంచివాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన రాజు అతను. అయితే తన పరిపాలన అయిపోయిన తర్వాత ఇతను పరిపాలనకు వచ్చాడు, యెహోయాకీము అని అతను. ఈ యెహోయాకీము పరిపాలనలోకి దేవుడే రప్పించాడు. దేవుడు ఏమని కోరాడంటే, నీవు నీతి న్యాయాలు కలిగి నా ప్రజలను పరిపాలన చెయ్యి అని దేవుడు పెట్టాడు ఆ స్థితిలో. ఇతను నీతి న్యాయాలు కలిగి దేవుని ప్రజలను పరిపాలన చేయడం మానేసి ఆ దేశంలో ఉన్న సంపద అంతా కూర్చుకుంటున్నాడట. 3 నెలల కాలములోనే అతని ఉద్దేశము మంచిది కాదు గనుక దేవుడు అతన్ని శత్రువులకు అప్పగించేశాడు. శత్రు రాజు వచ్చి యెహోయాకీము అనే రాజుని పట్టుకొని తీసుకెళ్ళిపోయి చంపేశాడు. యెరూషలేము బయటే అతడు ఒక జంతువు కళేబరం బయట పడవేయబడినట్టుగా, కనీసం పాతి పెట్టే దిక్కు కూడా లేకుండా, కుక్క చావు అంటారే అలా గాడిద చావు అని చెప్తున్నాడు. చూడండి, నిన్న వచనంలో 19 చివరిలో పారవేయబడి ఈడువబడి గాడిద పాతి పెట్టబడి రీతిగా అయిపోయాడు, గాడిద చావు చచ్చాడు అని చెప్తున్నాడు. ఈ విషయం అంతా చెబుతూ 10వ వచనంలో చనిపోయిన వారిని గూర్చి ఏడవవద్దు, వారిని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వారిని గూర్చి బహురోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. ఇక్కడ 2 గురించి చెప్తున్నాడు. ఎవరంటే యోషియా అనే అతను మంచి రాజు. ఇతను మంచిగా జీవించి చనిపోయాడు గనుక ఏడవద్దు. గెట్ ది పాయింట్.
పాపము చేసి చచ్చిపోయిన వాడిని గురించి ఏడవండి, ఎందుకంటే వాడు నరకానికి పడుతున్నాడు. మంచిగా జీవించి చనిపోయిన వాడిని గురించి ఏడవద్దు, ఎందుకంటే వాడు పరలోకానికి వెళ్ళాడు. మనం ఎవరి గురించి ఏడవాలో, ఎవరి గురించి ఏడవకూడదో, దుఃఖించకూడదో ఇక్కడ చెబుతున్నాడు. తండ్రి చాలా బాగా పరిపాలన చేశాడు, నీతి న్యాయాలు అనుసరించి పరిపాలన చేశాడు. దేవుడు సింహాసనం ఇచ్చింది సంపాదించుకోవడానికి కాదు, ఆయన ఇచ్చిన సింహాసనము ఆయన కోరినట్లు చేయడానికే. అంతేగాని సింహాసనాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకొని నగరులు కట్టుకుంటూ అడివంతా కొల్లగొట్టి ఆ కలపంతా తెచ్చేసి నగరులు నిర్మించుకుంటూ రంగులు పూసుకుంటూ ఈ విధంగా నీవు చేస్తుంటే నేను చెప్పినట్టు నీవు చేయడు గనుక నీ రాజ్యాన్ని నేను తీసేసుకోవడమే కాకుండా నీ జీవితాన్ని కూడా అంతమొందిస్తానని చెప్పి దేవుడు ఎక్కడో పూర్వకాలములో జరిగిన చరిత్రను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజుకు ఒక ఉదాహరణగా చెబుతున్నాడు. అది ఈ యొక్క తాత్పర్యం అంతాను. ఇదిగో పూర్వకాలము ఒక రాజు, అతని కుమారుడు ఉండేవాడు, నీకు గుర్తుందా? ఆ తండ్రి బాగానే పరిపాలన చేశాడు. కుమారుడు కాలం వచ్చేటప్పటికి వాడు నీతి న్యాయాలు కలిగి పరిపాలించవలసింది పోయి సంపాదన మీద పడ్డాడు. గనుకనే 3 నెలలు మాత్రమే పరిపాలన చేయగలిగాడు, తర్వాత చచ్చిపోయాడు. దేవుణ్ణి బొత్తిగా వదిలేశాడు. నేను పుట్టిందే సంపాదన కొరకు, నేను రాజు అయిందే నా కోసం, వస్తువుల్ని, సంపదను, ఆస్తిని సంపాదించుకోవడం కోసమే నేను పుట్టాను అన్నట్టుగా బ్రతుకుతున్నాడు. కనుక దేవుడు అతని ఉద్దేశాన్ని గ్రహించిన వాడై అతన్ని ఎక్కడి నుంచి తీసేశాడు. అనుకుంటున్నాడు అంతే. జీవితం ఎందుకు ఇవ్వబడిందో తెలుసుకోకుండానే మనం బతికేస్తూ ఉంటాం. అసలు ఎందుకు పుట్టామో, ఎందుకు దేవుడు చచ్చిపోవలసిన మనకు ఆరోగ్యం ఇచ్చి మరణగండాలు తప్పించి మనల్ని బ్రతికించాడు, ఎందుకు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, మనల్ని బ్రతికింప చేస్తున్నాడు, మనకు కావలసిన వనరులు, ఆదాయాన్ని ఇస్తున్నాడు, ఎందువల్ల అనే విషయం మనం తెలుసుకోకుండానే బ్రతుకుతున్నాం అనుకోండి, మన కోసం స్వార్థంగా బ్రతుకుతున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు దాన్ని లేకుండా చేస్తాడు. ఇది చాలా గంభీరమైన వాక్య భాగము. దాన్ని మనం చాలా విపులంగా మనం ఆలోచన చేద్దాం. ఇది ప్రస్తుత కాలం జరిగేది కాదు, కానీ గతంలో జరిగిన చరిత్రను రాజుకు పాఠం నేర్పడానికి గుర్తు చేస్తున్నాడు. గనుక బైబిల్లో ఉన్న చరిత్ర దృష్టాంతాలన్నీ మనం చదువుకొని బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవడానికి ఇవన్నీ రాయబడ్డాయి. ఓహో, వాళ్ళ పూర్వకాలం ఇలాంటి పొరపాటు చేసిన మూలానే ఇలాంటి నష్టం వారికి వాటిల్లిందా, నేను అలా చేయను అని మనం మెళుకు తెచ్చుకోవడానికి ఇవన్నీ రాయబడ్డాయి. ఇది ఒక నవల్ కాదు, ఒక స్టోరీ చదువుకొని ఓహో ఇలాగా అని చెప్పుకొని ఊరుకోవడానికి. ఇది ఒక ఆత్మీయ పాఠం నేర్చుకోవడానికి దేవుడు ఈ చరిత్ర అంతా మన కోసం రాయించాడు. ఆ దినాల్లో ఉన్న ఇర్మియా, ఆ దినాల్లో ఉన్న రాజుకు పూర్వకాలంలో జరిగిన చరిత్రను గుర్తు చేశాడు. మనం కూడా చరిత్రను చదువుకొని మెళుకు పడాలనేదే దేవుని ఉద్దేశం. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 35వ అధ్యాయము 23 నుండి 25 వచనాల్లో యోషియా రాజు ఎలా పరిపాలన చేశాడో, ఎలా చనిపోయాడో అని రాసి ఉంది. మంచి రాజు యుద్ధంలో చనిపోయాడు. అతని కుమారుడు పరిపాలనకు వచ్చాడు, అయితే తాను బందీగా వెళ్ళిపోయాడు. శత్రువులు అతన్ని 3 నెలలకే చంపేశారని చరిత్ర మనకు తెలియజెప్తా ఉంది. నీతిగా జీవించిన యోషియా గురించి ఏడవద్దు, కానీ ఇప్పుడు తీసుకొని పోబడుచున్నాడే యెహోయాకీము, అతని గురించి ప్రలాపించండి, ఏడవండి అని చెప్తున్నాడు. కనుక మన బంధుమిత్రుల్లో ఎవరైనా భక్తిగా జీవించి నీతిగా జీవించి చనిపోతే
వాళ్ళ గురించి మనం ఏం చేయకూడదు? ఏడవకూడదు. తెస్సలోనికే పత్రికలో 4:13 ప్రభువునందు నిద్రించుచున్న వారిని గూర్చి మీరు ఏడవద్దు, నిరీక్షణ కలిగి ఉండండి. ఒకరోజు మేము వాళ్ళను చూస్తామనే నిరీక్షణతో ఉండండి. అంటే ఏడవద్దంటే నవ్వమన. మరణమప్పుడు దుఃఖం వస్తుంది. అయ్యో వి మిస్ యూ ఎ లాట్, నిన్ను పోగొట్టుకున్నావు, నువ్వు లేకుండా ఎలాగ ఈ కుటుంబము, నీవు లేకుండా చాలా కష్టం, అయ్యో మాతో కలిసి జీవించావు, మాతో కలిసి ఉన్నావు, ఇప్పుడు లేవు, వి విల్ మిస్ యూ అని బాధపడడం సహజమే. దానికి గాను కొన్ని కన్నీళ్ళు కూడా వస్తాయి. తుడిచి కొలిది నిజమైన ప్రేమ ఉంటే అది కన్నీళ్ళు వచ్చేస్తాయి. కానీ దేవుని బిడ్డ గనుక మనం ధైర్యంగా ఉంటాం, నిరీక్షణతో ఉంటాం. ఒకరోజు చూస్తాం, ఒకరోజు మళ్ళా కలుసుకుంటాం. ఈ వ్యక్తి చనిపోయి పాతాళములోకి వెళ్ళలేదు, విశ్రాంతిలో ప్రవేశించాడు. చూడండి యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం 1-2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. 2వ వచనం, వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగా ఉన్న మార్గమును నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. చూచారా, వారు బ్రతికుండగానే తమకు సూటిగా ఉన్న మార్గములో వారు నడిచారు, ఇప్పుడు విశ్రాంతిలో ప్రవేశించారు, ఇప్పుడు పరుండి రెస్ట్ తీసుకుంటున్నారు, విశ్రమించుచున్నారు. యాతన పొందే పాతాళములోనికి వెళ్ళలేదు, వారు విశ్రాంతి పొందే స్థలములోనికి వెళుతున్నారు. కనుక మీరు ఏడవద్దు, ఆయన మార్గాన ఆయన వెళ్ళాడు. ఇక మనం ఎలా వెళ్ళాలా అని మన గురించి మనం ఆలోచన చేయాలి. దేవుణ్ణి నమ్ముకొని పాపాలు పరిహారం పొంది తమకు సూటిగా ఉన్న మార్గమున పయనిస్తూ, అదిగో సిలువ, అదిగో నా ప్రభు మరణించిన చోటు, అదిగో ఆయన వెళ్ళిన మార్గం, నేను వెళుతున్నాను అనే నిరీక్షణతో వెళుతూ చనిపోయి శరీరాన్ని వదిలేసి ఆత్మ వెళ్ళిపోవడం, అలా జరిగిన వారి గురించి బాధపడద్దు. ఎందుకంటే ఈ శరీరం ఎప్పటికైనా కుళ్ళిపోవలసిందే, ఈ శరీరం ఎప్పటికైనా ముసలిదైపోవలసిందే. ఈ శరీరాన్ని మనం, నేను అనే వ్యక్తి విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి, సూటిగా ఉన్న మార్గానికి వెళ్ళిపోవాలి, లేక పరుండి విశ్రమించాలి. తండ్రి లేపే వరకు మనం అలా పడుకొనే ఉండాలి. తెల్లవారుగానే ఇంటి వాళ్ళు వచ్చి అమ్మా లేగు, అబ్బాయి లేగు అని లేపగానే ఆ స్వరాన్ని విని నిద్రపోయే వాళ్ళు ఎలా లేస్తారో అలాగా ప్రభువు చేసే ఆ పిలుపు స్వరం విని మరణ నిద్రలో విశ్రమిస్తున్న వారు ప్రభువుని ఎదుర్కోవడానికి తిరిగి లేస్తారు అని బైబిల్ చెప్తుంది. కనుక మనం వాళ్ళ గురించి ఏం చేయకూడదు. మరి ఏడవకుండా ఎలా ఉండగలమండి? ఏడ్చే వాళ్ళను ఏడవకు అంటే తప్పు. పాస్టర్ గారు వచ్చారు, కొద్దిసేపు ప్రార్థన చేస్తారు, దేవుని మాటలు చెప్పి అప్పుడు తీసుకెళ్తారు. గనుక మీరు కొంచెం మౌనంగా ఉండండి, గొల్లు చేయకండి, కొంచెం కొద్దిసేపు మౌనంగా ఉండండి అని అనగానే ఆ ఏడుపులోనే వాళ్ళు అలా చూస్తూ దేవుని మాటలు విని ఆదరణ పొందుతారు. అయితే ప్రార్థన అయిపోయింది, ఇక పెట్టి మీద మూత వేసేయండి, తీసుకెళ్ళిపోదాం, ఇంకా ఆఖరి ఎవరు చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అనౌన్స్మెంట్ చేస్తాం. చేయగానే అప్పుడు మళ్ళా గొల్లుగా వచ్చి ఆఖరిసారి చూడటానికి కానీ అలా వస్తారు. బాగా దగ్గర వాళ్ళైతే ముద్దు పెట్టుకుంటారు. ఇక ఎంతసేపు అయినా ముద్దు పెట్టుకుని ఏడుస్తూనే ఉంటారు. చాలా సమయం అయింది, మరి చాలాసేపటి నుండి భోజనాలు టీలు లేకుండా అలా ఉండిపోయారని చెప్పి ఆ ఏడ్చే వాళ్ళని వెనక్కి లాగి ఆ మూత వేసేస్తారు. ఆ పైన మేకులు కొట్టడమో లేకపోతే ఏదో మొత్తం మీద ఆ బాక్స్ను తీసుకుని వెళ్ళిపోతారు. ఆ బాక్స్ వెళ్ళిపోతూ ఉంటే గొల్లుమని ఏడుస్తారు. అప్పుడు ఏడొక నర్మై అని అనడానికి తప్పు. అది ప్రేమ దుఃఖాన్ని కలిగిస్తుంది. అయితే ఇక్కడ చెప్పే వాక్య భాగంలో ఏడవవద్దు, అంగలార్చవద్దు, రోదన చేయొద్దు
అని ఎందుకు చెప్తున్నాడంటే, అదే పనిగా కూర్చొని బెంగగా, విచారంగా, బాధపడుతూ అలా మీరు చేయొద్దు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకొని మంచి సాక్ష్యం పొంది వెళ్ళాడు. కొంచెం దుఃఖం వస్తుంది కానీ రోదన చేయడం కానీ అలా చేయొద్దు. కానీ ఎవరి కోసం చేయాలంటే, వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదనము చేయుడి, వాడికను తిరిగి రాడు, తన జన్మభూమిని చూరుడు అని వెంటనే షల్లూమును గూర్చి ఈ విషయం చెప్తున్నాను. 12వ వచనంలో, ఈ దేశముని ఇక చూడడు, వారు అతన్ని తీసుకుని పోయిన స్థలమందే అతడు చచ్చును. దానికి కారణం ఏంటంటే, పేజీ తిప్పండి. నీతి తప్పి తన నగరును స్థాపిస్తున్నాడు, తాను న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకున్నాడు, జీతమీయక తన పొరుగువాని చేత ఊరకే కొలువు చేయించుకున్నాడు, గనుకనే ఇలాంటి శ్రమ అని చెప్తున్నాడు. మరి ఏంటి అతను చేసిన పొరపాటు అంటే, నీతి తప్పి నగరును స్థాపించాడు, రాజును గురించి చెప్తున్నాడు. న్యాయము తప్పి కట్టించాడు, జీతం ఇయ్యక ఊరకే కొలువు చేసుకున్నాడు. 14వ వచనంలో, గొప్ప మేడ, గొప్ప మందిరం కట్టించుకున్నాడు. కిటికీలు, పలకలు, సరంభీలు, రంగులు, అతిశయము చేత తాను అలాగా విర్రవీగుతున్నాడు. వీనికి శ్రమ. ఏమంటే ఇల్లు కట్టుకోవడం తప్ప, మందిరం కట్టుకోవడం తప్ప అంటే, ధనవంతులుగా ఉండడం తప్పు కాదు, వస్తువులు సంపాదించుకోవడం తప్పు కాదు, మంచి గృహం నిర్మించుకోవడం తప్పు కాదు. ఇంతకీ తప్పేంటి? నీతి తప్పి, న్యాయము తప్పి, పనివారికి జీతం ఇయ్యక ఊరకయే కొలువు చేసుకున్న వాళ్ళు అతిశయిస్తున్నారు, అది తప్పు అని చెప్తున్నాడు. 15వ వచనంలో, నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించి క్షేమముగా ఉండలేదా? 16వ వచనంలో, దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చుచు క్షేమముగా ఉన్నాడు, ఇలా చేయుట దేవుణ్ణి తెలుసుకొనుటయే. మరొక భావం ఏంటంటే, అన్నపానములు కలిగి ఉండడం, నీతి న్యాయాలు కలిగి ఉండడం, దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చడం, ఇది దేవుణ్ణి తెలుసుకోవడం. క్షేమంగా ఉండడం ముఖ్యం, కానీ వస్తువులను బట్టి అతిశయంగా ఉండడం ముఖ్యం కాదు. దేవుడు ఏ ఉద్దేశముతో నిన్ను రాజుగా చేశాడో అది మానేసి సంపాదించడమే జీవిత ధ్యేయంగా పెట్టుకుంటే నీ దగ్గర నుండి అవన్నీ తీసుకొని పోబడతాయి అని చెప్పాడు. ఇది పాఠం. దేవుడు మనలను రక్షించుకున్నది ఆయన నామాన్ని ఉపయోగించుకొని గొప్పగా బతికేయడానికి కాకూడదు. గొప్పగా బతికేయాలంటే నీతి న్యాయాలు తప్పాలి, ప్రజలను బాధ పెట్టాలి, ఇవ్వవలసిన వారికి కూలి ఇయ్యక వాళ్ళను బాధ పెట్టి అన్యాయంగా వచ్చిన సొమ్ముతో ఆ రాజు గొప్ప నగరులు కట్టించుకుంటున్నాడట. అందుకనే దేవుడు తీసేశాడు 3 నెలల్లోనే. చూచారా? సింహాసనము దేవుడిచ్చింది, ఆయుష్ ఆరోగ్యము దేవుడిచ్చింది. సింహాసనం ఎందుకు ఇచ్చాడంటే, నీతి న్యాయములు కలిగి ప్రజలను పరిపాలించమని దేవుడు ఇచ్చాడు. ఆ అధికారము, రాజరికం. అతను ఆ పని చేయకుండా స్వార్థంగా బ్రతికాడు, అందుకనే దేవుడు తీసేశాడు. 17వ వచనంలో, నీ కోరిక అన్యాయంగా లాభం సంపాదించుకున్నట ఎందైతే నిరపరాధుల రక్తము ఒలికించుట ఎందే, అందుకనే నీవు బాధిస్తున్నావు, బలాత్కారం చేస్తున్నావు. ఒక మనిషి బ్రతికేది సంపాదన కోసమే కాకూడదు. లూకా 12లో ఒక వెర్రివాడు అలాగే సంపాదించాడు. అయితే ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సంపాదించినవి ఎవని అవును అని చెప్పాడు. గనుక మన గురి డబ్బు సంపాదన, ఆస్తి సంపాదన అయి ఉండకూడదు. అయితే సంపాదించొద్దా? సంపాదించుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, కానీ అన్యాయంగా, అక్రమంగా ఆ పని చేయొద్దు. అసలు జీవిత గురి సంపాదన కాకూడదు. జీవిత గురి తిండి కోసం అవ్వకూడదు. తినొద్దా? తినాలి. కట్టుకోవద్దా? కట్టుకోవాలి.
సంపాదించొద్దా? సంపాదించాలి, కానీ అక్రమంగా సంపాదించకూడదు, నీతి తప్పి సంపాదించకూడదు, సంపాదనే ధ్యేయమైపోకూడదు. మనం బ్రతకాలి కాబట్టి తినాలి, ఉండాలి కాబట్టి కట్టుకోవాలి, కానీ మన గురి ఇదే అవ్వకూడదు అని చెప్తున్నాడు. అన్యాయంగా సంపాదిస్తున్నాడు, నిరపరాధుల రక్తమును ఒలికిస్తున్నాడు, బాధిస్తున్నాడు, బలాత్కారం చేస్తున్నాడు. 18వ వచనంలో అతను చనిపోయినప్పుడు ఎవరు ఏడవరు. యెరూషలేము అవతల గాడిద పశువు వలె పారవేయబడతాడు, ఇదే శిక్ష. 3 నెలల్లో చాలా సంపాదించేశాడు రాజరికాన్ని అడ్డం పెట్టుకొని, కానీ అనుభవించలేకపోయాడు. ఎందుకంటే చెడ్డ ఉద్దేశంతో సంపాదించాడు, వక్ర మార్గములో సంపాదించాడు గనుక దాన్ని తాను అనుభవించలేకపోయాడు. దేవుడు న్యాయవంతుడు సుమా, ఈ లోకములో ఉన్న సమస్తము దేవుడిదే. దీనులను బాధపెట్టి నీతి తప్పి సంపాదిస్తే అది నిలవదు అని దేవుడు చెబుతున్నాడు. కనుక చేయు పనులు ఆయన మహిమ కొరకు చేయాలి, అప్పుడు దేవుడు దాన్ని నిలుపుతాడు. దేనికోసం? మీరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి. ఇల్లు కట్టినను, ఆహారము తినినను, సంపాదించినను ఎవరి కోసం? కానీ తన గొప్ప కోసం, తన అతిశయం కోసం తాను బ్రతికాడు గనుక దేవుడు తీసేశాడు. ఒక క్షణం మనలో ఉన్న జీవాన్ని తీసేయడం ఎంతసేపు? ఒక క్షణం. పైగా యెరూషలేములో ఉండకుండా చేసేసాడు. ఒకవేళ యెరూషలేములో చచ్చిపోతే, యెరూషలేములో పాతి పెట్టబడితే పునరుత్థానం అప్పుడు యెరూషలేము నుంచి లేస్తారని ఒక గంభీరమైన గట్టి నమ్మకం పూర్వకాలంలో ఉండేది. ఇప్పుడు అందుకనే ఎక్కడెక్కడో చనిపోయిన వారు ఎముకలు తీసుకొచ్చి యెరూషలేములో పాతి పెట్టేవారు, ఎందుకంటే పునరుత్థానం గురించి వాళ్ళలో ఉండే నిరీక్షణ. అయితే ఈ యెహోయాకీం అనే రాజు ఎక్కువ కాలం పరిపాలన చేయలేదు. శత్రువులు వచ్చి అతన్ని తీసుకెళ్ళిపోయారు. అతను కూడబెట్టిన సామానం ఏది అతను అనుభవించలేకపోయాడు. పైగా దేశము బయట గాడిద వలె చచ్చిపోయాడు. ఎంత బాధకరమో! గొప్ప రాజవంశం ఇలాగా అంతరించడం చాలా సిగ్గుకరమైపోయింది చరిత్రలో. ఆ విషయాన్ని ఇర్మియా చెప్తున్నాడు. చూడు చూడు, నువ్వు ఒక రాజువే, నువ్వు కూడా ఇలాగే చేస్తే అతనికి పట్టిన గతే నీకు కూడా పడుతుందని హెచ్చరిస్తున్నాడు అనమాట. సొలొమోను కూడా గొప్ప నగరులు కట్టాడు, కానీ అన్యాయం చేసి కాదు, బీదల్ని బాధ పెట్టి కాదు. మొత్తం మీద నీ ధనం ఎక్కడో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. నీ హృదయం అంతా దేవుని మీద ఉండాలంటే నీ మనస్సు ధనం మీద ఉండకూడదు, నీ హృదయం దేవుని మీద ఉండాలి. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో ఇందాక చెప్పుకున్నామే, 36వ అధ్యాయము 4 నుండి 8 వచనాల్లో యెహోయాకీము తన కోసం రాజభవనాన్ని నిర్మించుకొని పని వాళ్లకు కూలి ఇవ్వకుండా వెళ్ళగొట్టాడట. ద్వితీయోపదేశకాండం 24, 14, 15 వచనాల్లో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. అతడు రాజు అయింది నీతి న్యాయాలతో పరిపాలన చేయడానికే గాని రాజభవనం నిర్మించుకొని హాయిగా బ్రతకడం కోసం కాదు. దేవుడు మనలను రక్షించింది ఆయన నామమును ఉపయోగించుకొని మనం ఆస్తి పెంచుకోవడానికి కాకూడదు. అది వాక్యం యొక్క సారాంశం. దేవుడు యెహోయాకీమును రాజుగా చేసింది తన ప్రజలను నీతి న్యాయములతో పరిపాలన చేయడానికే. అది దేవుడు మనలను రక్షించుకున్నది ఆయన కోసం బ్రతకడానికే. ఆయన కోరినట్లు నీతి న్యాయాలు జీవించడం కోసమే మనము రక్షణ పొంది దేవుని బిడ్డలంగా చేయబడ్డాం, కానీ మన కోసం మనం సంపాదించుకొని బతికేయడం కోసం కాదు. ప్రశ్న, నీవు రక్షణ పొందావా? రెండవది, ఎవరి కోసం సంపాదిస్తున్నావు? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఒకవేళ దేవుడు లేకుండా సంపాదించేదంతా బబులోను రాజు వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుడు లేకుండా సంపాదించేదంతా కాలిపోతుంది. అబ్రహాము, లోతు ఉన్నారు. నీవేం కోరుకుంటావో కోరుకో, నీవు ఇటువైపు వెళ్తే నేను ఇటువైపు వెళ్ళిపోతాను.
నీదే ఫస్ట్ ఛాన్స్, కోరుకో అని అనగానే లోతు కన్నులెత్తి సొదొమ గొమొర్ర పచ్చగా ఉందని దాన్ని కోరుకున్నాడు. దేవుడు లేని స్థలాన్ని కోరుకున్నాడు. దేవుని భక్తులకు దూరం అయిపోయాడు. నాకు అదే కావాలి, అక్కడ దేవుడు లేడే, లేకపోయినా పర్వాలేదు, నాకు అదే కావాలని కోరుకున్నాడు. తాను సంపాదించాడు కొంతకాలం, కానీ కొన్ని రోజుల్లోనే దాన్ని శత్రువు ఎత్తుకెళ్ళిపోయాడు. మళ్ళా కొంతకాలం మళ్ళా సంపాదించాడు. ఆఖరికి అది అగ్నికి ఆహుతి అయిపోయింది, కాలి బూడిదైపోయింది. ఇంకా వెనక్కి తిరిగి చూస్తుంది, ఇంకెవరు మిగిలిందేమో తెచ్చుకుందామని. లోతు భార్య, ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. వట్టి చేతులతో లోతు తన భార్య బిడ్డలతో వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. మానవులైన మనము దేవుడిచ్చిన గొప్ప రక్షణ పొందాము, మన కోసం మనం బ్రతకడానికి కాదు. చాలామంది ఉద్దేశం దేవుని నామాన్ని ఉపయోగించుకొని బాగుపడిపోదామనే, పాస్టర్ గారు ప్రార్థన ఉపయోగించుకొని ఐశ్వర్యవంతులు అయిపోదామనే. ఎప్పుడైతే ఐశ్వర్యం ఎక్కువ అవుతుందో అప్పుడే అహంకారం, గర్వం ఎక్కువైపోద్ది, అతిశయం ఎక్కువైపోద్ది. కామన్గా నేను దేవుణ్ణి అప్పుడప్పుడు డబ్బు ఇమ్మని అడుగుతూ ఉంటాను. ఎందుకంటే నాకు సమృద్ధిగా ఇస్తే నీ సేవ ఇంకా విరివిగా చేస్తానని అడుగుతాను. అదే సమయంలో నాకు క్లిక్ మంటది, ఇక్కడ డబ్బు ఎక్కువైతే నీవు పాడైపోతావు. ఎప్పటికప్పుడు దేవుని మీద ఆధారపడేదే క్రైస్తవ భక్తి, కానీ విస్తారమైన డబ్బు పోగు చేసుకొని నిలవేసుకునేది భక్తి విధానము కాదు. గొప్ప పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. అతడు రాజైంది నీతి న్యాయములతో పరిపాలన చేయడానికి. ఇస్కరియోతు యూదా కూడా అక్రమంగా సంపాదించాడు, దాన్ని అనుభవించాడా? ఆ డబ్బు అలా ఇసిరేసి ఊరిపోసుకొని చచ్చిపోయాడు. మన జీవితం సంపాదన కోసం అయిందై ఉండకూడదు. జీవించడానికి మనం సంపాదించాలి, ఉండడానికి మనం మంచి ఇల్లు కట్టుకోవాలి, కానీ మన జీవిత ధ్యేయమే సంపాదన అయి ఉండకూడదు. చూడండి, తేడా మీరు గమనిస్తున్నారో లేదో. ఇక డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుంటే ఎన్ని అడ్డదారులన్నా తొక్కేస్తాం, ఎందుకంటే ఉద్దేశము మంచిది కాదు కనుక. ఈ రాజు అలాగే చేశాడు. ఇంకా బైబిల్లో ఉన్న చాలామంది మనుషులు ఇలాగే సంపాదించి చచ్చిపోయి నరకంలో పడిపోయారు. ప్రజలు చేసే పాపాలు ఏవో, వాటి వల్ల వచ్చే శిక్ష ఏదో చెప్తా ఉన్నాడు. ఏంటి పాపం? దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని నిర్మించి రక్షించుకొని ఫలానా స్థలములో పెట్టాడో దాన్ని తెలుసుకొనక ఈ జీవితము కేవలం సంపాదన కోసమే అనుకుని జీవించడమే పాపము. దానివల్ల వచ్చే శిక్ష ఏంటంటే సంపాదించింది అనుభవించకుండానే చెరలోకి వెళ్ళిపోయి చచ్చిపోతారు. ఎందుకు అలాంటి బ్రతుకు? నీ జీవితానికి ఒక అర్థం ఉందా? నువ్వెందుకు పుట్టావో, దేవుడు ఈ కుటుంబాన్ని, ఈ ఆరోగ్యాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసుకున్నావా? నీవు తెలుసుకోకుండానే జీవితం గడిచిపోతా ఉందా? దేవుడు ఆ రాజును తన ప్రజలను పరిపాలన చేయడానికి, నీతి న్యాయాలతో పరిపాలన చేయడానికే ఇచ్చాడు. నువ్వు ఏమి సంపాదించావు దేవుని కోసం? ఆయన కోరినట్లు బ్రతుకుతున్నావా, లేక నీ స్వార్థం కోసం జీవిస్తున్నావా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ఆత్మల సంపాదన ముఖ్యం, కానీ వస్తువుల సంపాదన ముఖ్యం కాకూడదు. మనం దేవుని గ్రంథంలో ఉన్న భక్తులను మనకు మాదిరిగా చేసుకోవాలి. నీవేం సంపాదించావు? ఆన్సర్ మీ. యెహోయాకీము నువ్వేం సంపాదించావంటే ఏం చెప్తాడు చూడండి. అక్కడ మేడగదులు, నగరు, ఇంకా ఏంటి, విశాలమైన మేడగదులు, గొప్ప మందిరము, 14వ వచనంలో విస్తారమైన కిటికీలు చేసుకొనుచు, దేవదారు పలకలను దానికి సరంభి వేయుచు, ఇంగిలీకముతో రంగులు వేయుచు, నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుచు చేత రాజు వగుదువా? ఇలాగ ఇదంతా సంపాదించాడు, దాన్ని పోగొట్టుకున్నాడు. ఏమి సంపాదించావు అనేది ముఖ్యం కాదు, ఎలా సంపాదించావు. రెండవది, ఎందుకు సంపాదించావు అనేది ముఖ్యం.
మనల్ని మనం పరీక్ష చేసుకుంటే దీనికి జవాబులు తప్పక మన దగ్గరే ఉంటాయి. అప్పుడు బయట వాళ్ళ దగ్గర ఉండవు, మన దగ్గరే ఉంటాయి జవాబులు. ఏ ఉద్దేశంతో నీవు పని చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో నీవు సంపాదిస్తున్నావు, ఎందుకు పలాని వస్తువులు సంపాదించావు, దేవునికి మహిమ తెచ్చే విధంగా నీ సమయం, నీ డబ్బు ఖర్చు చేస్తున్నావా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నీ విశ్వాసము, నిరీక్షణ నీవు సంపాదించిన వస్తువుల మీద ఉంటుంది కదా, కరెక్టే. నీ నమ్మకం అంతా నీవు కట్టుకున్న దాని మీదనే, నీ నిరీక్షణ అంతా నీవు సంపాదించిన వస్తువుల మీదనే. అయితే భూలోకమందు కాక పరలోకమందు నీవు కట్టుకుంటే నీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. అక్కడ దాచుకున్నావు కనుక నీకు అక్కడ ఉంటుంది. ఇక్కడ దాచుకుంటే ఇక్కడ నీకు ఉండదు. ఎక్కడ దాచుకున్నావు? పరలోకములో నీకు ఏదైనా ఆస్తి ఉందా? ఈ మందిరము ఎండా వాన తగలకుండా మన కోసం కట్టుకున్నదే. నీ డబ్బు, నీ జ్ఞానము, నీ ఆరోగ్యం, నీ జీవితం అంతా వెచ్చించి మంచి మందిరం కట్టావు. అయితే నీ హృదయం అనే మందిరాన్ని నువ్వు కట్టుకున్నావా లేదా? దేవుడు ఈ మందిరములో ఉండడు కానీ ఈ మందిరంలో ఉంటాడు. ఈ మందిరం, ఈ ఆలయం కూలిపోయి ఉంది, దొంగల గుహగా ఉంది, పతనమైపోయి ఉంది, నక్కలు పడుకునే స్థలంగా మురికిగా ఉంది. ఇంతకీ మీరేం సంపాదించారు? మీ హృదయం అనే ఆలయం ఎలా ఉంది? మీకు అక్కడ నివాసం ఉన్నదా? ఇక్కడ సరంభీలు వేశారు, మంచిదే. ఇక్కడ కిటికీలు చేయించుకున్నారు, మంచిదే. ఇక్కడ విశాలమైన గృహములు నిర్మించుకుంటున్నారు, మంచిదే. అక్కడ నీకున్నదా అని ఎప్పుడైనా ఆలోచన చేశావా? నీతి న్యాయాలు లేక వస్తువులా? నీవు సంపాదించిందంతా నీతి న్యాయములా లేక ఏవో కొన్ని వస్తువులా? భక్తుల్ని మనం మోడల్గా తీసుకుందాం. మన జీవితం ఎలా ఉందో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. శరీర సంబంధమైన, లోక సంబంధమైన అభివృద్ధి ముఖ్యం కాదు, ఆయన చిత్తము నెరవేర్చుటే ముఖ్యం. యోహాను పత్రికలు చూడండి, 2వ అధ్యాయము 16-17 వచనాలు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఓ యెహోయాకీము, నీవు లోకము దాని ఆశలను నమ్ముకున్నావు గనుకనే గతించిపోయావు. ఓ యెహోయాకీము, నీవు గతించిపోయే వాటిని సమకూర్చుకున్నావు గనుక వాటితో పాటు నువ్వు కూడా గతించిపోయావు. అయితే దేవుని చిత్తమును జరిగించువాడు గతిస్తాడా? ఏమవుతాడు? నిరంతరము నిలుస్తాడు. ఆలోచన చేయి. దేవుని సన్నిధి మనల్ని మనం పరీక్ష చేసుకునే స్థలము. ఈ స్థలములో దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు మనం ఆయనకు జవాబు చెప్పాలి. ఎందుకు చలిస్తున్నావు? ఎందుకు బ్రతుకుతున్నావు? ఏంటి సంపాదించుకుంటున్నావు? దేనికోసం ఎదురు చూస్తున్నావు? నీ నిరీక్షణ, నీ విశ్వాసము, నీ ఎదురు చూపులు దేనికోసం అని మనం ఆలోచిస్తే దేవుని చిత్తము నెరవేర్చడమే అయితే మనం పరలోకమందు ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ఇందాక చెప్పానే, ఆత్మల సంపాదన లేక వస్తువుల సంపాదన అని మనం అనుకోవాలి. నీ గురి ఏంటి? జనం ఎంత బిజీగా ఉన్నారో తెలుసా మీకు? లేవడం పరుగో ఎందుకు? పనికి చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు మరి ఏం సంపాదించేస్తున్నారు, మరి ఏం కొనేసుకుంటున్నారు, ఏమి నింపేసుకుంటున్నారు? పరలోక ఖాతాలు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. భూలోక ఖాతాలు ఏమున్నాయి? చాలా ఉన్నాయి. వాక్యం విన్నప్పుడు భయం వేయాలి. దేవుడు మనల్ని తూకం తోస్తాడు. మేనే టికెల్ ఫార్సిన్. ఓ రాజా, నేను తూచినప్పుడు నా త్రాసులో నీవు తక్కువగా తూగావు. నేను కోరినట్లు నువ్వు జీవించలేదు. నేను అడిగాను, భూలోకంలో సమకూర్చుకోద్దని చెప్పాను.
నీ సంపాదన అంతా భూలోక సంపాదనకి సరిపోయింది కానీ నేను తీసివేస్తున్నాను. వెర్రివాడా, నీవు సంపాదించినవి ఎవని వగును? ఎవనికి విడిచిపెట్టేస్తావు? విడిచిపెట్టేసి వాటిని యెహోయాకీం ఎందుకు అలా సమకూర్చుకుంటావు? నేను నీకు ఇస్తాను, మంచి ఇల్లు ఇస్తాను, మంచి కుటుంబం ఇస్తాను, మంచి ఆహారం ఇస్తాను. అయితే నువ్వు నేను చెప్పిన పని చేయడానికే నియమించబడ్డావు సుమి. నీకోసం నువ్వు బ్రతకడానికి నీవు పుట్టలేదు, నా కోసం బ్రతకడానికే నిన్ను రాజుగా చేశాను అని దేవుడు అంటాడు. మరి ఇన్ని ప్రశ్నలు దేవుడు వేస్తున్నప్పుడు నువ్వు ఆయనకి ఏం సమాధానం చెప్తావు? సమాధానం చెప్పకుండానే తల వంచుకొని ఉంటావా? దేవుని కోసం నువ్వు సాధించిందంతా కుళ్ళు, కపటము, స్వార్థము, ఇదేనా నీవంతా పోగు చేసుకున్నది? ఇది నా కోసం ఏం చేసావని అడిగితే దేవుడికి నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఈ లోకం ప్రజలు మనల్ని శోధిస్తారు, మనం శోధనలో పడిపోకూడదు. అన్ని శోధనలే. నువ్వు షాపుకి వెళ్ళగానే రకరకాల బట్టలు అలా పెట్టారు, ఓ చూసుకుంటున్నారు. ఈ 2 చేతుల్లో ఉన్నాయి క్యారీ బ్యాగుల నిండా, ఇంకా తృప్తి లేదు, ఇంకా చూస్తున్నారు ఇలాగా, ఇంకేం దొరుకుద్దేమో, ఇంకేమైనా కొనేసుకుందాం. ఇది అంతకిస్తావు, అది అంతకిస్తావు. ఓ బిగ్ షాపర్. పేపర్ నిండా ఉన్న యాడ్స్ అన్నీ మనల్ని శోధించడానికే. టీవీలో వచ్చే యాడ్స్ అన్నీ మనల్ని భ్రమపరచడానికే. అయితే నువ్వు లొంగిపోతున్నావా లేకపోతే వాటిని జయిస్తున్నావా? ఎంత బిజీగా ఉన్నారో, ఎన్ని సంపాదించుకున్నా ఇంకా వాళ్ళకి తృప్తి తీరదు, ఏవేవో సంపాదించుకోవడానికి. వై ఆర్ యు బయింగ్? నీవు దేవుని కోసం నీవు కడితే దేవుడు సంతోషిస్తాడు. అక్కడ కట్టుకుంటున్నట్టు లెక్క. దేవుని కోసం నీ సొమ్ము, దేవుని కోసం నీ ప్రయాస, దేవుని పని కోసం నీ డబ్బు, నీ సమయాన్ని నువ్వు వెచ్చిస్తూ ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడో. ఆయన కోసం పడిన ప్రతి కష్టము పరలోకంలో నీకు ప్రతిఫలం దొరుకుతుంది. మనం ప్రభు కోసం ఎంత చేస్తామో యోషియా వారే అంతగా దేవుడు మనకు పరలోకములో దాస్తాడు. మనము మాత్రం ఈ లోకములో సిలువనెత్తుకొని వెంబడించాలి. సామాన్లు ఎత్తుకొని కాదు, ఏమెత్తుకోవాలి? సిలువనెత్తుకొని వెంబడించాలి. హాయిగా ఉండకపోవచ్చు సిలువనెత్తుకునే జీవితం, కానీ మంచి గమ్యానికి మాత్రం తప్పక చేరతాం. అదే గొప్ప నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ. మరి మన జీవితం, మన కుటుంబము, మన సంఘం అలా ఉందా? ఏం చేస్తున్నావో, ఏమి సంపాదిస్తున్నావో ముఖ్యం కాదు, ఎలా సంపాదిస్తున్నావో, ఎందుకొరకు సంపాదిస్తున్నావు అనేది ముఖ్యం. ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేద్దాం. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతెల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.